ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అన్నింటా సగం అంటూ విధిరాతను ఎదిరించి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తూ ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారు. మహిళా స్థితిగతులు బాగుపడితే గాని సమాజం అభివృద్ధి చెందదు. అన్ని మారుతున్నాయి, మహిళల పట్ల మన ఆలోచన ధోరణి తప్ప. అవును, యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ఆర్యోక్తి. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని. దేవతలా కొలవాల్సిన స్త్రీమూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. సమాజంలో మహిళలు ఆత్మ గౌరవంతో స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్ణయించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకొని స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నారు. విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షాలు, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కూడా కీలకం. రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికి తామేమి తీసిపోమని చాటి చెబుతుంది స్త్రీ శక్తి. తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు దీటుగా విజయాలు సాధిస్తున్నారు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అని ఓ కవి చెప్పినట్టుగా ప్రతి మగాడి విజయంలో స్త్రీ పాత్ర లేనిదే అతడికి మనుగడే లేదు. ఎక్కడ చూసినా స్త్రీ శక్తి వంచనకు గురి అవుతూనే ఉంది. సభ్య సమాజ చైతన్యాన్ని, సామాజిక బాధ్యతలను సవాలు చేస్తూ సాగిపోతున్న స్త్రీలపై దారుణ అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠిన చట్టాలను తీసుకొచ్చినా నిర్వీర్యమైపోతున్నాయి. ఇందుకు కారణాలేమిటో గుర్తించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అవరోధాలను అధిగమిస్తూ అడుగు ముందుకు వేయాలి. మహిళా దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, హక్కుల కోసం ప్రారంభమైంది. ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఏటా నిర్వహిస్తోంది. మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి క్షణం మన జీవితంలో భాగమే. కష్ట సుఖాలలో అడుగడుగునా తోడుండే మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.